we are going with the main question from 2019. This is 13th question in that paper. Question number 13. The question is like this. Explain equilibrium of firm under monopolistic market conditions. So here the firm equilibrium, explain the equilibrium of firm under monopolistic market conditions. డెఫినెట్గా కన్ఫ్యూజన్ ఉండొచ్చు. మొనోపోలిస్టిక్ మార్కెట్లో ఫర్మ్ యొక్క ఈక్విలిబ్రియం చెప్పమంటున్నాడు. ఓకే, ఆర్ ఏబుల్ టు హియర్ మీ? ఓకే ఓకే. అసలు ఈక్విలిబ్రియం ఇన్ ద monopolistic market. So here there is every possibility to get a confusion. అసలు monopolistic మార్కెట్లో ఫర్మ్ ఇండస్ట్రీ అనేది ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్, సో ఇక్కడ మొనోపోలిస్టిక్ అని వదిలేశాడు. అసలు వాడి క్వశ్చనే క్లారిటీ లేదు దరిద్రుడికి. బహుశా వాడు అడగవలసిన క్వశ్చన్ మొనోపోలిస్టిక్ కాంపిటీషన్ మార్కెట్లో ఫర్మ్ యొక్క ఈక్విలిబ్రియం అని అడగాలని వాడు అనుకుని ఉండొచ్చు. కానీ దరిద్రుడు అలా కాకుండా ఫర్మ్ మొనోపోలిస్టిక్ మార్కెట్ అంటాడు. దరిద్రుడికి క్వశ్చన్ అడగటం రాలేదు. దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఫర్మ్ అండ్ ఇండస్ట్రీ అండ్ మొనోపోలీ మార్కెట్. మొనోపోలీ మార్కెట్లో ఫర్మ్కి ఇండస్ట్రీకి డిఫరెన్స్ ఉండదు. కాబట్టి వాడేదో పెద్ద తెలివితేటలుగా ఫర్మ్ ఈక్విలిబ్రియం అడిగితే ఏదో బాగుంటుంది, అంతవరకు బాగానే ఉంది. కానీ మొనోపోలీ మార్కెట్ అంటారు తప్ప మొనోపోలిస్టిక్ అనే పదం జనరల్గా వాడరు. సో మొనోపోలీ మార్కెట్ ఆర్ మొనోపోలిస్టిక్ మార్కెట్ బోత్ ఆర్ ద సేమ్. సో మనకి వాటితో అనవసరం. ప్రస్తుతానికి మనం ఆ క్వశ్చన్ని ఏదో ఫర్మ్ అడిగాడు కదా అనే దృష్టితో పెట్టుకొని పొరపాటున మొనోపోలిస్టిక్ కాంపిటీషన్కి వెళ్లకుండా కేవలం మొనోపోలీ మార్కెట్కే లిమిట్ అయిపోదాం, పరిమితం అయిపోదాం. సో ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండేటటువంటి క్వశ్చన్స్ జనరల్గా ఎగ్జామ్స్లో వస్తుంటాయి. దానికి కారణం ఏదైతే కావచ్చు, కానీ మనల్ని ఇబ్బంది పెట్టడం అనేది ఒక్కోసారి జరగవచ్చు. అంటే మనల్ని ఇబ్బంది పెట్టడం కోసం కాదు, వాడికి చేత కాక అలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు తప్ప మనల్ని ఇబ్బంది పెట్టాలనేది కాదు. వాడికి క్వశ్చన్ అడగటం చేత కాదు. అసలు మొనోపోలీలో ఫర్మ్ అనేదే ఉంటుంది, ఇండస్ట్రీ అనేది ఉండదు. అసలు ఇండస్ట్రీ ఈక్విలిబ్రియం అన్నా ఫర్మ్ ఈక్విలిబ్రియం అన్నా ఒకటే మొనోపోలీలో. సో కాబట్టి మనం ఆ విధంగా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో జనరల్గా వాట్ ఈస్ మొనోపోలిస్టిక్ మార్కెట్? అక్కడ వాడు ఏ పదం అంటే క్వశ్చన్లో అడిగాడో దాన్నే మనం వాడుతుంటాం. మొనోపోలీ మార్కెట్ అనేది కాకుండా మొనోపోలిస్టిక్ మార్కెట్ అంటాం మనం కూడా. సో వాట్ ఈస్ మొనోపోలిస్టిక్ మార్కెట్? A market is said to be monopolistic when the seller in the market is one and there are no substitutes in such market. అది సింపుల్ గా దాని అర్థం. మొనోపోలీ మార్కెట్ ని వీడు మొనోపోలిస్టిక్ అంటే చెప్పాను కదా, అక్కడ వాడి క్లారిటీ లేక మొనోపోలిస్టిక్ అనే పదం వాడేశాడు. కానీ అది మొనోపోలీ మార్కెటే. క్వశ్చన్లో మొనోపోలీలో ఫర్మ్కి ఒకే ఒక్క ఫర్మ్ ఉంటుంది.
ఆ ఫర్మ్ కి ఇండస్ట్రీకి డిఫరెన్స్ ఉండదు. కాబట్టి అండర్ మొనోపోలిస్టిక్ మార్కెట్ దెర్ విల్ బి ఓన్లీ వన్ ఫర్మ్ టు సెల్, అండ్ దెర్ ఆర్ నో సబ్స్టిట్యూట్స్ ఎట్ ఆల్. ఇక్కడ నో క్లోజ్ సబ్స్టిట్యూట్స్ కాదు, అసలు సబ్స్టిట్యూట్సే ఉండవు. మొనోపొలీ మార్కెట్ లో సబ్స్టిట్యూట్స్ అనేవి ఉండవు. సో దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ మార్కెట్. అంటే డైరెక్ట్ గా మనం క్వశ్చన్ కి డైరెక్ట్ గా వెళ్ళినట్లయితే ఎవరు అయితే నేను కలిసాను చేయనా ఎప్పుడు వద్దన్నా. నేను ఏంటన్నాను స్టడీ మెటీరియల్ ఉంటే అందులో మొనోపొలీ మార్కెట్ కి వెళ్దాం డైరెక్ట్ గా. వాట్ ఈస్ మొనోపొలీ మార్కెట్? సో హియర్ when it is a question of monopoly market, what are the features? Please take pen and paper. నిన్నట్లాగే మీరు ఒక పేపర్ లో రాసుకోండి. ప్లీజ్ టేక్ Yes. Number one, features of monopoly are monopolistic market. వాడు అడిగినట్టు మనం చెప్పాలనుకుంటే ఇట్ ఈస్ a monopolistic market or directly monopoly market. So mono means single, poly means cell, single to cell. అక్కడ రాసుకోండి, సింగిల్ టు సెల్. సింగిల్ టు సెల్ or ORR, one to sell oblique produce. అంటే ఒకే అమ్మకందారుడు లేదా ప్రొడ్యూసర్ కూడా కావచ్చు. ప్రొడ్యూసర్ ఒకటి కావచ్చు, సెల్లర్ కూడా ఒకటే కావచ్చు. ఒకసారి ప్రొడ్యూసర్స్ ఎక్కువ మంది కావచ్చు, బట్ సెల్లర్ ఈజ్ ఇంపార్టెంట్. మార్కెట్ కండిషన్ లో సెల్లర్ ఈజ్ ఇంపార్టెంట్, నాట్ ద ప్రొడ్యూసర్. 10 మంది ప్రొడ్యూస్ చేయొచ్చు, కానీ అమ్మేవాడు ఒక్కడే. అప్పుడు అది ఆటోమేటిక్ గా అది మొనోపొలీ మార్కెట్ అవుతుంది. సో హియర్ ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ప్రొడ్యూసర్, బట్ ఇట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ సెల్లర్. ఇఫ్ ద సెల్లర్ we will go with the single, single to produce. The single seller, please write it. The single seller supply the entire market. The single seller supply the entire market. And there are no close substitutes. Okay. Okay, sir. No entry to other producers or sellers.
no entry to other producers or sellers. And no competition. And no competition in the market. No competition in the introductory part. ఇందాకేదో సైడ్ ఎయిటింగ్ అని చెప్పి ఫీచర్స్ అండి కాదు, ఇది ఇంట్రడక్టరీ పార్ట్. ఇది ఇంట్రడక్టరీ పార్ట్ ఇది మొనోపొలీ అంటే ఇది మాత్రం అంటే బ్రీఫ్ గా చెప్తున్నాను, మీకు డైరెక్ట్ గా ఎగ్జామ్ కి ఇలా రాసేయటం కాదు. ఐఎమ్ బ్రీఫింగ్ ఇట్ ఈస్ ఓన్లీ రివిజన్. ఆల్రెడీ టోల్డ్ యూ మెనీ టైమ్స్ ఇన్ ద క్లాస్, వి డిస్కస్డ్ సో మచ్. సో మొనోపొలీ అంటే సింగిల్ సెల్లర్ or single producer, but in the market the seller is important rather than the producer. Sometimes there may be many producers but seller may be one. In such a case seller is the main in the determination of monopoly market. adi dan artham. ఇప్పుడు మనకి సెల్లర్ అనేవాడు ఒక్కడే ఉంటాడు, లేదా ప్రైసెస్ అనేది వాడి కంట్రోల్లో ఉంటాయి, సబ్స్టిట్యూట్స్ ఉండవు. అఫ్ కోర్స్ క్లోజ్ సబ్స్టిట్యూట్స్ అని కూడా అనొచ్చు. సో సచ్ మార్కెట్ ఈస్ కాల్డ్ ఎస్ మొనోపొలీ మార్కెట్. కెన్ యూ గివ్ ఎనీ ఎగ్జాంపుల్ ఫర్ మొనోపొలీ మార్కెట్? మొనోపొలీ మార్కెట్ కి ఎగ్జాంపుల్ పెట్రోల్ అండ్ ఏపీ సార్, పెట్రోల్ డీజిల్ అండ్ ఏపీ ఇండివిజువల్ స్టేట్స్ throughout the nation. అదే సార్, ఇండివిజువల్ స్టేట్స్. బికాస్ అలాగైతే మనం వేరే స్టేట్ తో కంపీట్ చేస్తే ప్రైజులు వేరియేషన్ ఉండొచ్చు కదా సార్. అదే చెప్తున్నాను కదా, దట్ ఈస్ కంట్రోల్డ్ బై గవర్నమెంట్. టోటల్లీ కంట్రోల్డ్ బై. పెట్రోల్ ప్రైసెస్ ఆర్ డిటర్మిన్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. But here, for petrol, there is a close substitute. Yes, sir. And for petrol, in addition to that, we can go with some other thing like the diesel and gas. వీటికి సబ్స్టిట్యూట్స్ ఉన్నాయి. అయితే వాటిని కూడా వాళ్ళే కంట్రోల్ చేసుకుంటున్నారు. మైక్రోసాఫ్ట్, వాట్ ఈస్ ద ప్రోడక్ట్ మైక్రోసాఫ్ట్? What is the product of Microsoft? Computers. చెప్పమ్మా. Computers. Computers. Very good. అంటే some services, some software services. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. Yes. దానికి సబ్స్టిట్యూట్ ఉంటే అది మొనోపొలీ కాదు. వీడు కాకపోతే ఇంకొకడు. So it is very difficult to give examples for monopoly. The conditions, say for example, there is only train route for your village or town, no road, no air, but you have to travel only by train or only by bus to reach your village, then no substitute. Because there is no road, you cannot travel by scooter or car, because there is no this thing. So only train will go. In such a case, it will come under monopoly. ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే ట్రైన్ తప్ప ఇంకొక అవకాశం లేదు అంటే the services rendered by railway will come under monopoly for that particular village or town. So in that way it is difficult to say some good example for monopoly. Monopoly గురించి good example చెప్పలేం ఒక రకంగా. Say for example, there is a textbook. ఒక పుస్తకం ఉంది, అది some X has written. That is the only textbook. ఆ పుస్తకాన్ని మాత్రమే మీరు చదవాలి, అందులో చదివింది మాత్రమే మీరు రాయాలి, అప్పుడే మీరు పాస్ అవుతారు. Then it is called as monopoly. So
సో ఇంకొక బుక్ లోంచి మీరు రాస్తే వాళ్ళు కన్సిడర్ చేయరు. అలాగనే కొద్దిగా దగ్గరగా వెళ్తే ఎలక్ట్రిసిటీ కూడా కొత్త మొనోపొలీ అవుతుంది. బట్ ఇన్వర్టర్ కావాలన్నా దాంతో పనికొస్తుంది. బట్ సోలార్ పవర్ అనేది ఉంది కాబట్టి ఇట్ మే నాట్ బి పర్ఫెక్ట్. సో ఇలా మనం ఒక్కొక్కటి ఆలోచించుకుంటూ పోయినట్లయితే మొనోపొలీకి చాలా వరకు, ఎందుకంటే గవర్నమెంట్ రెస్ట్రిక్టెడ్, గవర్నమెంటే మొనోపొలీని ఉండకూడదు అని అనుకుంటూ 1961 లో మొనోపొలీస్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ అని ఒక యాక్ట్ తీసుకొచ్చింది. ఎంఆర్టిపి యాక్ట్ అంటారు, డెబ్రివేషన్ లో ఎంఆర్టిపి యాక్ట్ అని వచ్చింది. కాబట్టి ఆ యాక్ట్ వచ్చిన దగ్గర నుంచి మొనోపొలీలు అనేది దొరకటం లేదు. మనకి ఎగ్జాంపుల్ చెప్పుకోవటం దొరకటం లేదు. ఒకప్పుడు ఇండియాలో అంబాసిడర్ కార్ మొనోపొలీ, ఆ తర్వాత ఏవో చిన్న చిన్న వచ్చాయి, ఇప్పుడు కావలసిన వచ్చాయి. సో ఇన్ దట్ వే వీ కెనాట్ ఎగ్జాక్ట్లీ సే వాట్ ఈస్ మొనోపొలీ, బికాస్ క్లోజ్ సబ్స్టిట్యూట్స్ అనేది వచ్చేసాయి. కాబట్టి నో క్లోజ్ సబ్స్టిట్యూట్స్ అనేటప్పుడు మొనోపొలీ అప్లై అవుతుంది, నో క్లోజ్ సబ్స్టిట్యూట్స్ అనేటప్పుడు మొనోపొలీ అప్లై అవుతుంది. కానీ సబ్స్టిట్యూట్స్ ఉన్నంత కాలం అది మొనోపొలీ కాదు. మొనోపొలీ అనేది సబ్స్టిట్యూట్స్, నో క్లోజ్ సబ్స్టిట్యూట్స్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పెషల్లీ ఇన్ ద మెడిసిన్, అంటే మందులు, ఆ డాక్టర్ గారు అంటే దేశంలో ఒకే రకమైన ఏదో మందు మెడిసిన్ ఉంది, ఆ జబ్బుకి ఆ మెడిసిన్ తప్ప ఇంకోటి పని చేయదు. సో టు గెట్ వాట్ యు కాల్ ద రెమెడీ, దట్ ఈస్ ద ఓన్లీ మెడిసిన్. సే ఈ మధ్య అందరూ విపరీతంగా బ్లాక్ మార్కెట్ చేసి అదేదో ఒక ఇంజెక్షన్ ని అమ్ముకున్నారు. ఎందుకు? మొనోపొలీ. ఆ ఇంజెక్షనే పనిచేస్తుంది ఆ జబ్బుకి. కాబట్టి అది అదే 3,000 అయితే 30,000కి అమ్ముకున్నారు. సో దిస్ ఈస్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ మొనోపొలీ. ఇంకొకటి లేదు, ఇంకో సబ్స్టిట్యూట్ లేదు దేశంలో, అదే దాన్నే వాడమంటున్నారు. సో of course he has a power to make the price. I am not coming to that features. ఈ మొనోపొలీ అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇంకా ఫీచర్స్ చెప్తాను. సో ఐ థింక్ నౌ యు ఆర్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ ఈస్ మొనోపొలీ. మీన్స్ ఓన్లీ వన్ టు సెల్. అయితే చాలా మంది అన్నారు కదా ఇంజెక్షన్, కానీ ప్రొడ్యూసర్ ఒక్కడే. సో మోస్ట్లీ when the producer is the one and controlled by him, or when the sellers are more, I mean when the seller is one, the producers are more, both will come under monopoly. అట్నుంచి ఇట్టించట్టుగా. కానీ మన చేతికి వచ్చేది మాత్రం ఒక్కడే, దానికి సబ్స్టిట్యూట్స్ ఉండవు. సో నౌ వీఆర్ క్లియర్. ఓకే, దెన్ ఫీచర్స్ రాసుకోండి. ఫీచర్స్, FEATURES, ఫీచర్స్. నెంబర్ 1, సింగిల్ ఫర్మ్, SINGLE, సింగిల్ ఫర్మ్, FIRM, ఫర్మ్, చిన్న డాష్ పెట్టి ఫర్మ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండస్ట్రీ. ఫర్మ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండస్ట్రీ. ఫర్మ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండస్ట్రీ. ఓకే, అండర్ మొనోపొలిస్టిక్ మొనోపొలిస్టిక్ మార్కెట్. ఏదో ఆ క్వశ్చన్ అడగడం కాదు, కానీ నా నోటితో కూడా తప్పులు చెప్పించేస్తున్నాడు. ఆ మొనోపొలిస్టిక్ మార్కెట్ అనేది లేదు, మొనోపొలీ మార్కెట్ అంటారు దాన్ని. వీడేదో పెద్ద కనిపెట్టేసినట్టుగా ఇది అదన్నీ వదిలేయండి, మనకి అనవసరం కూడా, వేస్ట్. సో ఇక్కడ ఒకే ఫర్మ్ ఉంటుంది, ఫర్మ్నే ఇండస్ట్రీ అంటాం. ఓకే, సెకండ్ వన్, నో క్లోజ్ సబ్స్టిట్యూట్స్. జాగ్రత్తగా అందరూ రాసుకోండి. చాలా నేను ఇప్పటికి చెప్తున్న అన్ని ఇంపార్టెంట్ మెయిన్ క్వశ్చన్సే. కనీసం ఈ రోజు అంటే ఈ రివిజన్ లో క్లాస్ విన్నవాడు కూడా మంచి మార్కులతో పాస్ అవుతాడు. సుమారు 80 మంది ఉన్నారు స్టూడెంట్స్.
కనీసం 25 మంది కూడా నా క్లాస్కి రావటం లేదు. ఐ డోంట్ నో హౌ ద రిమైనింగ్ పీపుల్ విల్ గో త్రూ. సో దట్ ఈస్ యువర్ పర్సనల్, దట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు మీ. సో రెండో ఫీచర్ ఏంటంటే నో క్లోజ్ సబ్జెక్ట్యూట్స్. నో క్లోజ్ సబ్జెక్ట్యూట్స్. తర్వాత మూడోది no new firms to enter. No new firms to enter. రాసుకున్నారా? No no new firms, NEW. No new firms to enter. Because of strong, strong barrier, BARRIER, barrier to enter, strong barrier to enter, strong barrier to enter. Strong barrier to enter. Maybe అందులోనే maybe because of law, maybe because of law, LAW law, or huge investment, huge investment, or lack of technology, or patent rights, patent rights. ఇది చాలా ఇంపార్టెంట్. క్లోజ్ సబ్స్టిట్యూట్స్ ఉండవంటున్నాము. కొన్ని కొత్త వాళ్ళు వస్తారంటే రానివ్వరు, ఎందుకంటే చట్టం ఒప్పుకోదు. చట్టం వాడికి హక్కు ఇచ్చింది. వాడు పేటెంట్ రైట్ సంపాదించుకున్నాడు, వాడు కాపీ రైట్ సంపాదించుకున్నాడు. ఇది లా పాయింట్. మనకి ఎకనామిక్స్ లో లీగల్ ఆస్పెక్ట్స్ కనుక మనం ఫోకస్ చేయగలిగితే మంచి మార్కులు వస్తాయి. మామూలుగా ఎకనామిక్స్ ఇక్కడ నో ఎంట్రీ ఏదో రాసేసాం అనుకుందాం, నో ఎంట్రీ టు న్యూ ఫర్మ్స్, ఇట్ టేక్స్ వెల్. కానీ అక్కడ ఎందుకు ఎంట్రీ ఎందుకు లేదు? చట్టం ఒప్పుకోవట్లేదు. వాడు ఒక్కడికే లైసెన్స్ ఇచ్చింది, వాడు పేటెంట్ రైట్స్ పొందాడు. ఇలాంటి వస్తువు నేను ఇంకా ఎవరు కూడా తయారు చేయకుండా నాకు కొన్నాళ్ళ పాటు హక్కు ఇవ్వండి అని వాడు ప్రభుత్వం దగ్గర అటువంటి హక్కుని పొందాడు. కాబట్టి అందులో కొత్త వాళ్ళు వెళ్ళటానికి అవకాశం ఉండదు. IPA కాదు, IPR, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. IPA కాదమ్మా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. అఫ్ కోర్స్ IP యాక్ట్ అని కూడా అనొచ్చు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ యాక్ట్ అని కూడా అనొచ్చు, బట్ టోటల్ గా అయితే IPR అంటారు, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటారు టోటల్ గా అయితే. సో అందులో చాలా ఉంటాయి రైట్స్, పేటెంట్ రైట్స్, కాపీ రైట్స్, సంథింగ్ లైక్ ఇప్పుడు సడన్ గా జ్ఞాపకం రావట్లేదు. ట్రేడ్ మార్క్ అండి. థ్యాంక్ యూ. ట్రేడ్ మార్క్స్ ఇవన్నీ కూడా అదొక పెద్ద చట్టం, దాని మీద విపరీతమైన డిస్కషన్ ఉంది. దట్ ఈస్ ఎ వెరీ బిగ్ టాపిక్. ఆ టాపిక్ ఇక్కడికి వచ్చేస్తుంది, ఎందుకంటే వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి. ఈ పుస్తకం నేను రాసుకున్నాను, ఇది నా హక్కు, ఇది నా తెలివితేటలు అని ప్రభుత్వం నాకు ఈ హక్కుని ఇచ్చింది, కొన్నాళ్ళ పాటు నువ్వు వాడుకోరా బాబని. సో అలాంటప్పుడు ఆ 10 years 20 years అది నేను మొనోపలి, ఐఎమ్ మొనోపలి. ఆ పుస్తకం కావాలంటే నాకు ఒక్కడికే, నేను అమ్మే హక్కు నాకే ఉంది. ఇంకా అలాంటి పుస్తకం ఎవడు కూడా కాపీ చేస్తే, నా దగ్గర కనుక కాపీ చేస్తే నేను వాడి మీద కేసు వేసి
కాంపెన్సేషన్ లేదా డిఫర్మేషన్ ఇలా చాలా ఉంటాయి, అది వేరే విషయం, పక్క పెట్టేయండి. సో పేటెంట్ రైట్స్, ట్రేడ్ మార్క్స్, కాపీ రైట్స్, ఐఎస్ఏ మార్క్స్ ఇలా చాలా ఉంటాయి. సో ఎనీహౌ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు క్లోజ్ సబ్స్టిట్యూట్స్ రావడానికి అవకాశం లేదంటే బహుశా వాడికి చట్టం అటువంటి హక్కు ఉండొచ్చు, అలాగనే టెక్నాలజీ కూడా. దాన్ని ప్రొడ్యూస్ చేసే టెక్నాలజీ నాకు ఒక్కడికే తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఒకవేళ తెలుసుకున్నా అది చాలా ఖరీదు, అంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తేనే తప్ప. సే ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్, ఇండియాలో శాటిలైట్ టెక్నాలజీ అంటే అంతరిక్షంలోకి రాకెట్లను పంపించేటటువంటి టెక్నాలజీ ప్యూర్లీ మొనోపొలి. ఆ టెక్నాలజీ ఎవరికి రాదు. అందుకనే ఏదో అమెరికా వాడు కూడా ఇండియాకి వచ్చి శాటిలైట్స్, వాళ్ళ యొక్క శాటిలైట్స్ పంపించుకుంటారు, ఫ్రాన్స్ వాడు కూడా. ఎందుకంటే ఆ టెక్నాలజీ ఇండియాలో బాగా డెవలప్ అయింది. అలాగే చాలా ఖరీదు, వాళ్ళకి తెలియదు, డబ్బులున్నా వాళ్ళకి. సో ఎవరో ఆ మధ్య చెప్పారు, అది హాలీవుడ్ లో ఒక సినిమా తీసిన ఖర్చుతో మనం రాకెట్ పంపించవచ్చంట. ఒక సినిమా ఖర్చు మనది లోయెస్ట్ కాస్ట్, హైయెస్ట్ ఎఫిషియన్సీ టెక్నాలజీ. ఇండియన్ శాటిలైట్ టెక్నాలజీ ఇస్ ద లోయెస్ట్ కాస్ట్, హైయెస్ట్ ఎఫిషియన్సీ. ఫెయిలియర్స్ ఉండవు, 99.9 సక్సెస్ రేటు. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఇండియాకి వస్తారు, ఎందుకంటే దట్ ఈస్ మొనోపొలీ. ఇండియన్ శాటిలైట్ టెక్నాలజీ ఇస్ మొనోపొలీ. సో అట్లాంటి మొనోపొలీ టెక్నాలజీ కావచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువగా ఇన్వెస్ట్ చేయటం కావచ్చు. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఫోర్త్ వన్, మొదటే చెప్పేశాను సింగిల్ ఫర్మ్ అని. ఫర్మ్ కి ఇండస్ట్రీకి డిఫరెన్స్ లేదని అక్కడ కూడా చెప్పాను, మరి అక్కర్లేదు. నెక్స్ట్ పాయింట్, ప్రైస్ మేకర్. ఇందాక ఎవరో చెప్పారు, ప్రైస్ మేకర్. ఇన్ దిస్ మార్కెట్ ద ప్రొడ్యూసర్ కెన్ determine the price of the commodity, so that producer in the market is said to be price maker. అంటే అది మీకు తెలుసు, ఆ సైడ్ ఎడిటింగ్ పెడితే దంచి కొట్టేస్తారు, బ్రహ్మాండ రాస్తారు, నాకంటే బాగా రాస్తారు. ప్రైస్ మేకర్. ఓకే, ఐ డోంట్ నీడ్ ఎక్స్ప్లెనేషన్, బికాస్ he is the only person, he is the maker of the product, he will definitely decide the price. Okay, next point, nature of AR, NATRE, nature of AR and M markers. Slope downwards, slopes, SLOPS, slopes downwards from left to right, and MR will be below to AR. MR will be below to AR. Will be below to AR. MR will be below to AR. Next one, ఇది చెప్పాలమ్మా, AR MR ఎందుకు స్లోపింగ్ డౌన్వర్డ్స్ ఉంటుందో? అక్కర్లేదు కదా. Anybody please? No sir. No need. Okay. Price discrimination. Last point, last but one, price discrimination. Do you know the
the meaning of price discrimination? Do you know the meaning of price discrimination? అమ్మా చెప్పండి. తెలుసు కదా. అంటే టైం వేస్ట్ చేయకుండా మనం కొద్దిగా అలా మళ్ళీ రివిజన్ చేసుకుంటున్నాం కాబట్టి. సేమ్ ప్రోడక్ట్ అట్ డిఫరెంట్ ప్రైసెస్. వెరీ గుడ్. ద లాస్ట్ పాయింట్, maximum profits. maximum profits or దానికి ఇంకోటి ఏమంటాం? ఇంకో ఏదైనా పాయింట్ చెప్పచ్చా? Abnormal profits. సో ఎన్ని వచ్చాయి టీచర్స్? ఎన్ని వచ్చాయి? 7. ఓకే. అక్కడ కావాలంటే వన్ ఫర్మ్ అన్నామే, దాన్ని మళ్ళీ విడగొట్టి ఇంకోటి కావాలంటే చేయొచ్చు. నో డిఫరెన్స్ బిట్వీన్ ఫర్మ్ అండ్ ఇండస్ట్రీ అని కూడా ఏదో చేయొచ్చు అక్కడ. వెరీ గుడ్. ఇప్పుడు దీనికి డయాగ్రామ్ వేయాలి. ఏ డయాగ్రామ్ వేస్తారు చెప్పండి? నార్మల్ ప్రాఫిట్స్ వేస్తారా, అబ్నార్మల్ ప్రాఫిట్స్ వేస్తారా, లాసెస్ వేస్తారా? Abnormal profits. వెరీ గుడ్. అబ్నార్మల్ ప్రాఫిట్ డయాగ్రామ్ వేయాలి. ఎందుకంటే ప్రత్యేకంగా మిమ్మల్ని అడుగుతున్నాను, మొనోపొలీ అంటే అబ్నార్మల్ ప్రాఫిట్. మొనోపొలిస్టిక్ కాంపిటీషన్, జాగ్రత్తగా వినండి. మొనోపొలిస్టిక్ కాంపిటీషన్ అంటే 3 రకాలు వేయాలి. 3 వేయాలి. మొనోపొలీ ఆర్ మొనోపొలిస్టిక్. ఈ చెత్తగా ఈరోజు బుర్రంతా పాడు చేశాడు. మొనోపొలిస్టిక్ అనే పదం లేదు. మొనోపొలిస్టిక్ కాంపిటీషన్ ఉంది, మొనోపొలీ ఉంది. కానీ వీడేదో మన మీద ప్రయోగం చేయటం కోసం మొనోపొలిస్టిక్ అనే వాడాడు. సపోజ్ చెప్పు. Large number of sailors potato differentiation ఇంకా ఫ్యూచర్ కి లాస్ చేయొచ్చా? ఏంటో నాకు అర్థం కాలేదు. పొటాటో డిఫరెన్షియేషన్ చెప్పారు కదా. 8 పాయింట్ కి నా లాయర్స్ అడుగుతున్నాను సార్. నో ప్రైస్ కాంపిటీషన్ ఫీమెంట్లీ ఆల్ ఎగ్జిట్. ఐ కెన్ అండర్స్టాండ్. పంపిస్తాను. ఇక్కడ మీరు టైం ఇంకా ఉంది కాబట్టి డయాగ్రామ్ వేసి, అసలు మీరు ఉన్నారో లేదో నాకు తెలియదు, డయాగ్రామ్ వేసి ఒక్కొక్కరు నాకు చూపించేసి వెళ్ళిపోండి. డయాగ్రామ్ వేసి అబ్నార్మల్ ప్రాఫిట్స్ డయాగ్రామ్ వేసి నాకు చూపించి వెళ్ళిపోండి. టీచర్స్ థియరీ కాబట్టి చెప్పగలిగాను. డయాగ్రాము నేను వేసి మళ్ళీ మీకు పంపించి, ఎందుకంటే చాలాసార్లు పంపించాను, చాలాసార్లు వేశాను, మీరు కూడా చాలాసార్లు ప్రాక్టీస్ చేశారు. బట్ హౌ ఫార్ యూ ఫాలోడ్, లెట్ మీ నో. నాకు తెలుసు ఈ 23 మందిలో కనీసం 10 మంది కూడా చూపించాలని కూడా నాకు తెలుసు. దట్ ఈస్ మై అజంప్షన్. ఏమో చూద్దాం, మీరు రైటో నేను రైటో. అందరూ డయాగ్రామ్ వేసి నాకు వీడియో, అంటే మీరు ఇంతవరకు మీ మొహాలు ఎలా ఉన్నాయో, నా మొహం ఎలాగో మీకు చూపించుతున్నాను ఏదో చిన్న దీంట్లో, అలా ఒకసారి చూపించండి. డయాగ్రామ్ చూపించి యూ కెన్ గో ఫర్ 2 days. ఐ మీన్ ఈ రోజుతో ఈ క్వశ్చన్ అయిపోతుంది అనమాట. ఓకే, ఆర్ యూ రెడీ? సార్ ఎక్స్క్యూజ్ మీ, ఐ కాంట్ సెండ్. ఎక్కడున్నావమ్మా? ఇట్స్ ఆల్ రైట్. ఇంకా అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? కృష్ణ కిషోర్ లెఫ్ట్. వెరీ గుడ్. ఐఎమ్ ఇన్ ఆఫీస్. వెరీ గుడ్. సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ, మీరు ఆఫీస్లో ఉన్న చిన్న డయాగ్రామ్ వేసి నాకు పంపించవచ్చు. రియల్లీ ఇంట్రెస్టెడ్. సార్ 3 డయాగ్రామ్స్ చేయాలా, ఒకటి వేస్తే సరిపోద్ది? మళ్ళీ మొదటికి వచ్చావేంటి? ఒక డయాగ్రామే, మొనోపొలీ కదా ఈ క్వశ్చన్.
ఈ క్వశ్చన్ మొనోపలి కదా, దీనికి ఆన్సర్ ఏఆర్ఎంఆర్ కర్వ్ వేసి మళ్ళీ ఏసీఎంసీ కర్వ్ వేసి ఎలా చదువుతాం సార్? చివరి డయాగ్రామ్ ఏఆర్ సపరేట్ గా ఏసీ సపరేట్ గా కాకుండా, వెరీ గుడ్ క్వశ్చన్. సపరేట్ గా కాకుండా ఒకటే వేసేయండి. నాకు చూపించిన వాళ్ళంతా లెఫ్ట్ అయిపోవచ్చు సార్. ఐ కాంట్ సెన్సర్. లిల్లీ, లిఖిత, ఏమప్పా? మానస లెఫ్ట్. ఐ ఆమ్ ఇన్ ద ఫంక్షన్. వెరీ గుడ్, ఎంజాయ్ ద ఫంక్షన్. చెప్పమ్మా, వెయ్యండి. ఓకే, సింగిల్ డయాగ్రామ్ కొట్టేయండి. మై బ్రదర్ ఎంగేజ్మెంట్. వెరీ గుడ్. దిస్ ఈస్ కోవిడ్. జాగ్రత్త అండి, గెస్ట్లు ఎక్కువైతే ఫైన్ పడిపోతుంది ఈ మధ్య. నందిని ఉన్నావా? ప్రమోదిని? ఎస్ సార్, వేస్తున్నాను సార్. ఉన్నాను సార్, వేస్తున్నాను సార్ డయాగ్రామ్. క్యారీ ఆన్, థ్యాంక్ యూ. చూపిస్తే వెంటనే చెప్పేస్తాను, సో దట్ అందరం వెళ్ళిపోవచ్చు. మా గాయత్రి వేస్తున్నారా? ఎస్ సార్. మానస ఎక్కడ? మానస వేస్తున్నావా? వద్దు, ఇప్పుడు చూపించేయండి వీడియోలో. ఓకే సార్. వీడియోలో చూపించేయండి అమ్మా. అమ్మా ప్రణవి. ఎస్ ప్రణవి, ఎనీ ప్రాబ్లం? వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. మొట్టమొదటిసారి చూపించావు. వెరీ గుడ్. ఎక్స్ యాక్సిస్ మీద వై యాక్సిస్ మీద ఏమైందమ్మా? అమ్మా ప్రణవి, ఎక్స్ యాక్సిస్ మీద వై అవుట్పుట్ వేసాను సార్. వెరీ గుడ్. వై యాక్సిస్ మీద కాస్ట్ అండ్ రెవెన్యూ వేసాను. వెరీ గుడ్. చాలా సంతోషం. ఓకే, వెరీ గుడ్. ఎస్ వై నాట్? వేసిన వాళ్ళు, కంప్లీట్ చేసిన వాళ్ళు చూపించండి నాకు. ప్రణవి చూపించింది, వాసవి ట్రై చేస్తుంది. రేణుక, వెరీ గుడ్. అలా ఉంచు, నేను చూస్తాను. వెరీ గుడ్, కరెక్ట్. ఓకే, యూ కెన్ లీవ్. ఎవరైతే వేసి చూపించేస్తారో వాళ్ళు వెళ్ళిపోవచ్చు. వాసవి కరెక్ట్. అమ్మా చూడు, అమ్మా వాసవి, ఏసీఎంసీ కొద్దిగా తప్పుంది, కొద్దిగా. ఓకే సార్. నువ్వు అబ్జర్వ్ చేసావా కొన్ని కనీసం? ఎస్ సార్, చూసాను. ఏంటి తప్పు? అదే సార్, కొంచెం కర్వ్ లో తప్పు. మినిమం పాయింట్ కాకుండా కొద్దిగా అలా పైకి వెళ్ళింది. కొంచెం కర్వ్ తప్పు. అంతే, పర్వాలేదు. కానీ కనీసం ఆమె డయాగ్రామ్ వేస్తే చాలా సంతోషం. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ప్లీజ్. ఓకే, నెక్స్ట్ ప్లీజ్. గాయత్రి సార్. ఎంతసేపు చేస్తున్నావు? 1 minute సార్. క్యారీ ఆన్. ఓకే సార్, చెప్పమ్మా. అది సిస్టమ్ లో నేను లాగిన్ అయ్యాను సార్. లెఫ్ట్ అయిపోయి మొబైల్ లో ఆన్ చేసి అప్పుడు చూపిస్తాను సార్ కెమెరా. ఓకే 5 minutes లో సార్.
ఓకే ఓకే, నో ప్రాబ్లం. ఐ విల్ బి వెయిటింగ్. నాకు ఇప్పటికి ముగ్గురే చూపించారు. ఉన్న వాళ్ళే 12 మంది ఉన్నారు. చెప్పాను కదా 10 మంది పోతారని నేను చెప్పాను ముందే, నాకు తెలుసు. వెరీ గుడ్, బాగుంది, కరెక్టేనమ్మా. ఓకే, ప్రమోద్ని సార్ కనబడిందా సార్? ప్రమోద్ని నాకు పూర్తిగా రాలేదు. ప్రమోద్ని ఓకే సార్ మళ్ళీ చూపించిన సార్. ఐఎమ్ హియర్. ఇప్పుడు పర్ఫెక్ట్. కరెక్ట్. ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నావు నోట్స్ లోది? నాకు ఒక డయాగ్రామ్ చాలు ప్రమోద్ని, నాకు ఒక్క డయాగ్రామ్, లాస్ట్ డయాగ్రామ్ చాలు. నువ్వు వేయలేదు, నీ నోట్స్ చూపించేస్తున్నావు నాకు. సార్ చూపిస్తున్నాను సార్, అది లాస్ట్ లో. ఓకే సార్ చూపించడం వెళ్ళిపోవచ్చా? ఈజీగా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. సాయి స్నేహిత, అది పర్ఫెక్టేనా? ఏదో తప్పు ఉందమ్మా సాయి స్నేహిత. నా ఎందుకో చిన్న నాకు ఐ ఫీల్ డౌట్. లెట్ మీ సీ. కరెక్టేనమ్మా, కరెక్టే. ఓకే సార్. వెరీ గుడ్. సాయి స్నేహిత కరెక్టే. థ్యాంక్ యూ సార్. యూ కెన్ లీవ్. థ్యాంక్ యూ. వెరీ గుడ్, బాగుంది. ఇంకెవరు? గాయత్రి ఏ, మిస్టర్ ఏ ఎవరిది? సార్ నేనే సార్. ఓకే, ఓ సారీ. చూస్తానండమ్మా, జస్ట్ లెట్ మీ సీ. వెరీ గుడ్. ఎందుకు నీకు మిస్సింగ్ వస్తుంది? నాది ప్రాబ్లమా? ఓకే చాందని, ఓకే తేజ, yes, you can leave. Those who have shown, you can leave. లక్ష్మి చూపించావా? త్రివేణి చూపించలేదు. డయాగ్రామ్ అవ్వదు కదా చూపించడానికి, కెమెరాకి చూపించలేకపోతున్నావా? ప్రమోద్ని కరెక్ట్. ఇట్స్ ఆల్ రైట్. ప్రమోద్ని చాలా తెలియదు, నోట్స్ లోది నాకు చూపించేస్తాను. సార్ లేదు సార్, నేను నోట్ లోనే రన్నింగ్ నోట్స్ రాస్తున్నాను సార్. సారీ. మీరు రిజన్ చెప్పినాక నేను నోట్ లో రాస్తున్నాను సార్. ఓకే, వెరీ గుడ్. క్యారీ ఆన్. త్రివేణి కరెక్టే. అరుణ సార్. అవునవును, కరెక్టే. అరుణ కరెక్ట్. లక్ష్మి కరెక్టే. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. వెళ్ళిపోవచ్చా సార్? కరెక్ట్. థ్యాంక్ యూ సార్.